హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మై లైఫ్ స్టైల్ కార్నర్. మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. సో ఇవాళ మన వీడియో ఏంటంటే మా ఇంట్లో కృష్ణాష్టమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, సో మేము ఏ విధంగా డెకోర్ అయితే చేసుకున్నాము, ఇవన్నీ నేను ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అనుకున్నాను. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. సో ఫస్ట్ అయితే ఏ పండగకైనా మనం ఇంటి ముందర అందమైన ముగ్గులు అయితే వేసుకుంటాం కదా. సో మేము ఈ విధంగా కలర్ఫుల్గా అయితే వేసుకొని ఈవినింగ్ 6 పైన అయితే మేము కృష్ణాష్టమి పూజ అయితే చేస్తామన్నమాట. ముందు కృష్ణుడికి మనం పూజించే ముందర తులసమ్మకి పూజిస్తే చాలా మంచిది. అందుకే ఇక్కడ మేము 2 దీపాలు పెట్టి అమ్మకి కొంచెం నైవేద్యము పూలు సమర్పించి హారతి అయితే ఇచ్చేసామన్నమాట. సో ఈ విధంగా మా తులసి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ తులసి పూజ కూడా ఈవినింగ్ 5:30 to 7 లోపల చేసేయండి. ఆ తర్వాత మనం బుడి అడుగులు వేసుకుంటూ కృష్ణయ్య అయితే మా ఇంట్లోకి వచ్చేస్తున్నాడు. సో ఈ విధంగా అడుగులు కూడా వేసి పసుపు కుంకుమ అండ్ ఫ్లవర్స్ కూడా పెట్టామన్నమాట. ఇంకా మనకు పూజ ఎలా చేస్తాము, డెకోర్ ఎలా చేసుకున్నామో చూసేద్దాం. ఫస్ట్ నేను ముందే ఫ్లవర్స్ అయితే తీసి పెట్టుకున్నాను అనమాట. రోజా పూలు, జాజులు, మల్లెపూలు అండ్ స్వామికి ఇష్టమైన తులసి మాల. సో ఇవన్నీ పెట్టి స్వామిని అయితే అలంకరిద్దాం. నెక్స్ట్ డెకోర్ అయితే నేను జస్ట్ ఇట్లా అమెజాన్లో అమ్ముతారు ఈ ఫ్లవర్స్, మనకు క్రీపర్స్, అది బ్యాక్ డ్రాప్గా పెట్టేసి స్వామి పటము అండ్ విగ్రహం 2 అయితే పెట్టి మేము పూజిస్తామన్నమాట. ఈ 2 పెట్టేసి స్వామికి నేను స్టోన్స్తో ఉన్న బొట్టు పెరల్ మాల వేసి అయితే ముందే టైం మంచిదని చెప్పి నేను డెకార్కి ఏం చేయలేదు. ఇంకా జస్ట్ స్వామిని అయితే పీఠం మీద కూర్చొని పెట్టేశాను. ఇప్పుడు స్వామిని అయితే ఫస్ట్ తులసి మాలతో అలంకరిస్తున్నాము. ఆ తర్వాత మల్లెపూలతో కూడా ఇంకొక మాల అయితే వేసాము. చాలా బాగున్నారు కదా. ఈ విగ్రహం ఇయర్ కొత్తగా పెట్టడం, మాకు ముందు వేరే విగ్రహం ఉండిందనమాట. సో ఈ విగ్రహం నేను గోవిందరాజ స్వామి గుడిలో తీసుకున్నాను, తిరుపతిలో మార్బల్లి. ఆ తర్వాత వెనకాల రౌండ్ రింగ్ కూడా మేమే తయారు చేసామంట. జస్ట్ మనకు స్టిచ్చింగ్ ఎంబ్రాయిడరీ రింగ్ ఉంటుంది కదా, పెద్ద వర్క్ తీసుకొని దానికి ఇట్లా డబల్ టేప్ వేసి ఫ్లవర్స్ అయితే పెట్టేసాం. చాలా బాగుంది రింగ్ కూడా. అండ్ ఆ పక్కనే మేము ఇంకొక చిన్న డెకార్ కూడా చేస్తామని అనుకున్నాం అనమాట. సో ఈ విధంగా మీషోలోనే అన్నీ నేను ఇక్కడ తీసుకున్నదన్నీ ఆన్లైన్లోనే అనమాట. నేను మీకు తొందరగా అయితే వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను, కొన్ని డెకార్వి అండ్ ఇంకా కొన్ని అయితే పోస్ట్ చేస్తాను. ఈ విధంగా లోటస్ హ్యాంగింగ్స్ పెట్టేసి ఈ ఉర్లీ డెకరేషన్ కూడా బ్రాస్ కృష్ణయ్య బ్రాస్ దీపాలు పెట్టి చిన్న ఉర్లీ డెకరేషన్ అయితే చేశాను అనమాట. సో ఆ ఉర్లీ డెకరేషన్ ఎలా చేశానో షార్ట్స్ అన్నీ కూడాను మీకు మనకు ఇంకొక ఛానల్ అయితే ఉంది, శ్రీ లక్ష్మి ట్రెడిషనల్ బ్లాగ్స్ అని. అందులో అయితే ప్రతి ఒక్కటి దేవుడికి సంబంధించింది పోస్ట్ చేశామన్నమాట. సో ఆ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో నీట్గా ఎలాగో ఉర్లీ డెకరేషన్ చేసాము కూడా అందులో ఉన్నాయి వీడియోస్, ఒకసారి ఫాలో అయిపోండి. నెక్స్ట్ ఉర్లీ ముందర ఇంకొక చిన్న డెకార్ కూడా చేశానమాట, మన వెన్న తినే కన్నయ్య. సో ఈ విగ్రహం కూడా మేము సేమ్ గోవిందరాజు స్వామి గుడిలోనే తీసుకున్నాము. ఇక్కడ నేను కొంచెం బుల్లి కృష్ణయ్యకి ఎటువంటివి ఇష్టమో అవన్నీ పెట్టి థీమ్ లాగా అయితే చేశాను అనమాట. చిన్న వెన్న తినే కృష్ణుడు, పక్కన వెన్నకుండ, అది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇంకా చిన్న చిన్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్ వాజెస్ పెట్టి ముందర కామధేను, కృష్ణుడికి ఇష్టమైన వెన్న, తులసి కోట ఇవన్నీ పెట్టయితే డెకార్ లాగా చేశాను అనమాట. సో మీకు కానీ మా డెకరేషన్ నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి. ఇంకా మనకు కృష్ణాష్టమి అంటే బుల్లి కృష్ణుడి బర్త్డే కాబట్టి ఖచ్చితంగా ఉయ్యాలలో స్వామిని ఊపితే చాలా మంచిది. సో అందుకని చిన్న ఉయ్యాల కూడా రెడీ చేసామన్నమాట. సో ఎంత ముద్దుగా ఉన్నారో కదా కృష్ణయ్య ఉయ్యాలలో. ఇప్పుడు డెకరేషన్ పూజ అంతా అయిపోయింది. ఒకసారి నేను మొత్తం వీడియో అయితే క్లిప్స్ అయితే తీసాను, చూసేయండి. ఇక్కడ ఫైనల్గా మేము ఎలాగా డెకరేట్ చేసాము అంటే విధంగా మామిడాకులు, స్వామికి ఇష్టమైన నెమలి పింఛం, ఫ్లూట్ అండ్ వెన్న తాంబూలం అయితే పెట్టాము. సైడ్లో ఉంది కదా వెన్నకుండ, అది మేమే కాటన్తో అయితే తయారు చేసాము. అండ్ మేము ఎవ్రీ టైం 21 ఐటమ్స్ అయితే పెడతామన్నమాట నైవేద్యంగా పళ్ళతో కలిపి. సో పండ్లు అయితే 4 రకాలు అండ్ మిగతా పాలు, పెరుగు, ఇంకా మురుకులు ఇవన్నీ మొత్తం 21 ఐటమ్స్ అంటే పెట్టి తాంబూలాలు ఈ విధంగా అయితే మేము మా కృష్ణాష్టమి జరుపుకున్నాము. సో వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.